ఒకప్పుడు పచ్చదనం మరియు కొండలతో కూడిన ఒక విచిత్రమైన గ్రామంలో ఎలారా అనే తెలివైన అమ్మమ్మ నివసించేది. ప్రతి సాయంత్రం సూర్యుడు హోరిజోన్ క్రింద ముంచుకొస్తుండగా ఊరి నలుమూలల నుండి పిల్లలు ఆమె చుట్టూ గుమిగూడారు. ఆమె ఊహల దారాల నుండి కథలను వినడానికి ఆసక్తిగా ఉన్నారు. కాని ఆమె సౌమ్య ప్రవర్తన క్రింద ఆవిష్కరించబడటానికి వేచి ఉన్న అద్భుత కథల నిధి ఉందని వారికి తెలియదు. ఒక వెన్నెల సాయంత్రం చెల్లాచెదురైన వజ్రాల వంటి నక్షత్రాలు తలపైకి మెరుస్తూ ఎలారా తన కథను ప్రారంభించింది. మరణీయ కళ్లకు అందని భూమిలో పురాతన చెట్ల గుసగుసలు మరియు ఆధ్యాత్మిక జీవుల నవ్వుల మధ్య ఇంద్రజాలం స్వేచ్ఛగా నృత్యం చేసే రాజ్యం ఉంది. ఇది లూమినా అని పిలువబడే ప్రదేశం. ఇక్కడ కలలు ఎగిరిపోయాయి మరియు అవకాశాలకు హద్దులు లేవు. లూమినాలో అరోరా అనే యువతి నివసించింది. ఆమె హృదయం ఉత్సుకతతో మరియు ఆశ్చర్యంతో నిండిపోయింది. ఇంద్రజాల బహుమతితో ఆశీర్వదించబడిన ఆమె మంత్రముగ్ధమైన అడవులు మరియు మెరిసే పచ్చిక బయళ్లలో సంచరించింది. ఆమె అడుగుజాడలు భూమిపై కాంతి మార్గాలను చిత్రించాయి. ఒక అదృష్టకరమైన రోజు విస్పరింగ్ వుడ్స్ యొక్క లోతులను అన్వేషిస్తున్నప్పుడు అరోరా సంధ్యాకాంతి యొక్క మెత్తటి మెరుపులో స్నానం చేస్తున్న ఒక దాచిన గ్లేడ్పై పొరపాటుపడింది. దాని మధ్యలో ఒక అద్భుతమైన ఓక్ చెట్టు ఉంది. దాని కొమ్మలు చేతులు చాచినట్లుగా స్వర్గం వైపుకు చేరుకున్నాయి. కనిపించని శక్తి అరోరా చెట్టు వద్దకు వచ్చింది. ఆమె ఇంద్రియాలు నిరీక్షణతో సజీవంగా ఉన్నాయి. అకస్మాత్తుగా నిశ్శబ్దం గుండా ఒక స్వరం ప్రతిధ్వనించింది. సౌమ్యంగా ఇంకా ఆజ్ఞాపిస్తుంది. స్వాగతం కాంతి బిడ్డ. అది లూమినా హృదయానికి గుసగుసలాడింది. గత యుగాల జ్ఞానంతో నిండిన లూమినా యొక్క పురాతన సంరక్షకునిగా ఆ చెట్టు తనను తాను వెల్లడించినప్పుడు అరోరా కళ్ళు విస్మయంతో విశాలమయ్యాయి. అది మాట్లాడే ప్రతి మాటతో అరోరా ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం ఉదయపు సూర్యుని లాంఛనం క్రింద రేకులు విప్పినట్లు విస్తరించింది. ఓక్ యొక్క పురాతన జ్ఞానం ద్వారా మార్గనిర్దేశం చేయబడింది. అరోరా లుమినా యొక్క వస్త్రం మీదుగా ప్రయాణాన్ని ప్రారంభించింది. స్నేహితులు మరియు శత్రువులను ఒకేలా ఎదుర్కొంటుంది. ప్రతి ఒక్కరూ తన విధి యొక్క ఫాబ్రిక్లో తమ స్వంత దారాన్ని నేస్తారు. క్రిస్టల్ గుహల లోతు నుండి ఖగోళ శిఖరం వరకు శిఖరాలు అరోరా యొక్క మార్గం సవాళ్లు మరియు ట్రయల్స్తో నిండి ఉంది. అయినప్పటికీ ఆమె ఆత్మ లొంగకుండా ఉండిపోయింది. కలలు కనే ధైర్యం ఉన్న ప్రతి హృదయంలో మాయాజాలం నివసిస్తుందనే నమ్మకంతో ఆజ్యం పోసింది. అందుకే ప్రియమైన పిల్లలారా, తెల్లవారుజామున నక్షత్రాలు మసకబారుతున్నప్పుడు అరోరా మరియు లూమినా భూమి యొక్క కథను గుర్తుంచుకోండి. ఎందుకంటే దాని పేజీలలో సాహసం యొక్క వాగ్దానం మరియు ఊహ యొక్క శాశ్వతమైన నృత్యం ఉంటుంది. కళ్లలో మెరుపులు మెరిపిస్తూ గాలిలో కూరుకుపోయిన మాయలో పిల్లలను ఉర్రూతలూగిస్తూ అమ్మమ్మ ఎలారా తన కథను ముగించింది. మరియు వారు ఆమెకు వీడ్కోలు పలికి రాత్రికి అదృశ్యమైనప్పుడు వారి హృదయాలు లుమినా యొక్క ప్రతిధ్వనులతో ప్రతిధ్వనించాయి. కలలు ఎగిరిపోయాయి మరియు అవకాశాలకు హద్దులు లేవు.